పిఠాపురం నియోజకవర్గం కానీ, నేను మొన్న పోటీ చేసిన భీమవరం గాజువాక నియోజకవర్గం కానీ, ఈ మూడు నాకు 3 కళ్ళు నాకు ఇవ్వను. మనం భీమవరం నుంచి కూడా పోటీ చేద్దాం అని అనుకున్న సమయంలో కూడా నేను రాష్ట్రం అంతా తిరగలను, దేశమంతా అవసరమైతే తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించే పరిస్థితులు ఉన్నాయి. నా గెలుపు కోసం నా ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు పిఠాపురం నుంచి నీ గెలుపుకి నువ్వు ఆలోచించగలదు, మేము చూసుకుంటాం, నేను అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది, అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాది. నువ్వు మటుకు రాష్ట్రం అంతా చూడని ఎవరు నాకు నోటితో చెప్పలా, ఆ భావన నా గుండెకి తాకింది. భవిష్యత్తులో అన్నీ కుదిరినప్పుడు, పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు, ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పానో అది జరిగితే తల్లి తండ్రి మన శ్రీపాద్ శ్రీవల్లభుడి కటాక్షంగా చూద్దాం. కానీ నేను ఒకటే అనుకున్నా, పిఠాపురం అందరూ వచ్చి వెళ్ళిపోయి దాన్ని వాడుకునే నియోజకవర్గం కాకుండా, నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రతి చోట, అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. అది నేను నా స్వస్థలం చేసుకుంటాను. ప్రత్యేకించి నాకు ఆ లోపల, ఎందుకంటే ఉండిపోయాను నేను అక్కడ. మీరు పిఠాపురాన్ని నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు, కానీ మన బాపట్ల పుట్టాను, ఎక్కడ పుట్టాను కానీ నేను తెలిసి పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దిశ మార్చేలా చేద్దాం. ఎవరు మనస్ఫూర్తిగా మీలాంటి పెద్దలందరూ వచ్చి, అనుభవజ్ఞులు వచ్చి, సో నేను ఒకసారి మీ పేర్లు చదువుతాను ఒకసారి. అండ్ ఇది ప్రత్యేకించి నేను ఉండాల్సిన నియోజకవర్గం కాబట్టి నాకు ప్రతి ఒక్కరు తెలియాలి కాబట్టి జస్ట్ చేతులు ఎత్తని సరిపోద్ది. శిలం పెద్ద అప్పారావు గారు చేయెత్తని సరిపోతుంది. నమస్కారం అండి. నమస్కారం. కురుముల రాంబాబు గారు నమస్కారం అండి. సురవరపు కృష్ణార్జున గారు నమస్కారం. మర్నీడి రంగబాబు గారు నమస్కారం. పెకేటి శైలేంద్ర కిషోర్, లేదు నేనే చదువు. దీనికి కూడా చదవడానికి కూడా బద్ధకమైంది. రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఏం పని చేస్తాడా అతను? అరే నువ్వు ఏ నియోజకవర్గంలో అయితే పనిచేస్తున్నావు ఎమ్మెల్యే, కానీ వాళ్ళ పేరు తెలియాలి కదా నీకు. అది నేను అనుకున్నా. రేపు పొద్దున్న వచ్చి పర్లేదు ఆయన కనిపించలేదు అనుకో, నుంచాను టికెట్ చూడదు. పెకేటి శైలేంద్ర కిషోర్ మీరా నమస్కారం. పేర్నీడి పెద్దకాపు గారు, ఏబీవి సత్యనారాయణ గారు నమస్కారం అండి. దవులూరి లచ్చాబాబు, వీరంరెడ్డి చక్రి నమస్కారం. గుర్రాల కామేశ్వరరావు గారు నమస్కారం అండి. జి కృష్ణ గారు నమస్కారం. నా పేరు ఇంకోటి ఉంది ఇక్కడ, అది కూడా కందా పవన్ కళ్యాణ్ నమస్కారం. ఓకే ఇంకోసారి చూసుకున్నా. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పెట్టారా పేరు? అలాగా సిఏ చదువుతున్నారా మీరు? చార్ట్ అకౌంటెంట్ మీరు. కోన లోవరాజు గారు నమస్కారం అండి. బత్తిని చక్రపాణి గారు నమస్కారం. ముదుగు నాగబాబు గారు నమస్కారం. దెయ్యాల నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. బండి హరీష్ బాగా పాపులర్ అండి, అంత రెస్పాన్స్ వస్తుంది. డాక్టర్ ఎస్ కార్తీక్ వర్ధన్ నమస్కారం. మొగిలి నరసింహారావు గారు నమస్కారం సార్. నమస్కారం.
పట్టాభిరామయ్య గారు నమస్కారం. బస్సా దుర్గాప్రసాద్, పిల్ల బాబ్జీ, కొండపల్లి సూర్యనాగేశ్వరరావు గారు నమస్కారం. కురుమదాస్ మాణిక్యాలరావు నమస్కారం. పెద్దిరెడ్డిల సత్యనారాయణ మూర్తి నమస్కారం. పెద్దిరెడ్డి గారు మీకేమైనా బంధువులు అవుతారా? అవరు కదా. మిథున్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా అక్కడ, కాదుగా. సరదా సరదాగా కూర్చో. పెద్దిరెడ్ల సత్యనారాయణ మూర్తి గారా? సాలాది బాబులు నమస్కారం అండి. కురాకుల యేసుబాబు గారు నమస్కారం. పామర్తి సూరిబాబు గారు, తడాల వెంకటరత్నం గారు, బొందాడు రాజు గారు నమస్కారం. రాజు గారు, మీరు మాల్ మహానాడు స్టేట్ ప్రెసిడెంట్. మీరు మనం కలిసాం ఇంతకుముందు. ఎవరితో వచ్చారా? పిఠాపురం. మాల మహానాడుకి స్టేట్ ప్రెసిడెంటా లేదంటే పిఠాపురానికా? స్టేట్. బుల్లి అయ్యన్న గారు, ఇద్దరు కానీ కూర్చో. పి సుభాష్ నమస్కారం. కె వికాస్ నమస్కారం. గంధం నాగేంద్ర గారు నమస్కారం. వనం వీరబాబు గారు నమస్కారం అండి. శీలం యేసుబాబు గారు నమస్కారం.